దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధన మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ క్రొత్త బైబిలు అనేటటువంటి విషయానికి సంబంధించిన ఆయా తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు, దుర్బోధకులు దేవుని యొక్క వాక్యాన్ని అంటే బైబిల్లో ఉన్న దేవుని వాక్యాలు తీసుకొని వాటిని వక్రీకరించి బోధించి క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేసే ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి మాత్రమే ఈ యొక్క అంశానికి క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే యొక్క పేరు పెట్టడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశపు ఈ పేరులోనే అనేకమైనటువంటి నూతనమైన విషయాలు మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా మా ఈ ఆరాధన ద్వారా తీసుకుని రావడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో 3 విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం చేయబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే 3 విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం. అందులో మొదటిది ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఇశ్రాయేలు కొరకే వచ్చారనేటటువంటి ఒక ప్రచారాన్ని కొంతమంది తప్పుడు బోధకులు, దుర్బోధకులు సాతాను పక్షంగా సాతాను పక్షంగా పనిచేసే సాతాను సేవకులు ఈ విధంగా దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు యూదులను శపించారు అని మరొక వ్యక్తి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా బైబిల్లో మనిషి పాత్ర కన్నా యెహోవా పాత్రే బహు దుర్మార్గంగా ఉందని మరొక వ్యక్తి విమర్శించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ విషయాలన్నీ క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు తప్పక తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నిజమేనేమో అనేటటువంటి ఒక ఆలోచన కలిగి విశ్వాసమును కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. గనుకనే ప్రభు సేవకులుగా ప్రభు మాకు ఇచ్చిన ఈ భారాన్ని బట్టి ఈ విషయాలన్నీ ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకి తీసుకుని రావడం జరుగుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, అబద్ధ బోధకులు, తప్పుడు బోధకులు ఈ కడవర దినాల్లో కోకొలలుగా విస్తరిస్తారని. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు సేవకులుగా మీ యొక్క విశ్వాసాన్ని కాపాడడానికి మీరు క్రీస్తులో నమ్మకంగా మరణం వరకు జీవించడానికి క్రీస్తులో మీ విశ్వాసాన్ని కొనసాగించడానికి ఈ విషయాలన్నీ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ అంశ సందేశాలను పూర్తిగా వీక్షించే ప్రయత్నాన్ని చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు పూర్తిగా ఈ వర్తమానాలు వినడానికి సమయాన్ని మీరు కేటాయించగలిగితే మీ విశ్వాసానికి మంచి బలం కలుగుతుంది. రండి, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని తరలి వచ్చి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన దయగలిగిన దేవా, మా ఈ ఆరాధన ద్వారా ఎన్నెన్నో ప్రభువా నాయన దైవ సత్యాలను, ఆత్మీయ విషయాలను క్రైస్తవ లోకానికి నాయనా బోధించడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు దేవా. ఈ వారమంతా మీరు మేడలు చూపిన అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. దయగలిగిన దేవా, నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరచడానికి ప్రభువా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనలు నాతో పాటు కలిసి నీవు చేసిన మేలులు, ఉపకారాలు జ్ఞాపకము చేసుకుంటూ ప్రభువా నాయన నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగునమని వేడుకొనుచున్నా. నీ వాక్యాన్ని మీ ధ్యానం చేస్తున్నప్పుడు మా విశ్వాసానికి మంచి బలాన్ని, మా నిరీక్షణకు నాయన మంచి బలాన్ని యేసుక్రీస్తు నామములో మీరు మాకు దయచేయండి. ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి వీక్షిస్తున్న నీ బిడ్డలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన ప్రభుని గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో బెసలేల్ని ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను
ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, వెలకట్టలేనిది కలువరిలో ప్రేమ, కలువరిలో ప్రేమ నాకై బలి అయిన ప్రేమ, కలువరిలో ప్రేమ నాకై బలి అయిన ప్రేమ. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను.
ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడెదన్ కొనియాడెదన్ నే పాడెదన్ కొనియాడెదన్ నే పాడెదన్ కొనియాడెదన్ నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మహిమపరిచిన గణపరిచినటువంటి మిమ్మును బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఆరాధనలు గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో ప్రభుని గణపరిచే సమయం, ప్రభుని హెచ్చించే సమయం, ప్రభుని ఆరాధన చేసే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మనం అందరము కలిసి దేవుడు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వాటిని తలపోసుకుంటూ ఆయన కృప వలనే దయ వలనే మనం సజీవులముగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా ఉన్నామని గుర్తించి గ్రహించి ఆయన నామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బహునతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, ఇగోనైనా మరి యొక్క ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ అయా నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనిచున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక నాయన. అయ్యా నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మేము సజీవులముగా ఉన్నాము అంటే, మేము క్షేమముగా ఉన్నాము అంటే అది కేవలము నీ కృపందును బట్టి మీకు వందనాలు. మహిమ నీకే, ఘనత నీకే నాయన, స్తుతులు నీకే, ఆరాధన నీకే ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గాఢాంధకారములో నే నడచిన వేళలో, గాఢాంధకారములో నే నడచిన వేళలో, కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును, కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును. ప్రభువైన యేసునికే జీవితమంతా పాడుదున్, ప్రభువైన యేసునికే జీవితమంతా పాడుదున్. జడియను బెదరను నా యేసు నాతో నుండగా, జడియను బెదరను నా యేసు నాతో నుండగా,
అలలతో కొట్టబడిన నా నావలో నేనుండగా, అలలతో కొట్టబడిన నా నావలో నేనుండగా, ప్రభు యేసు కృప నన్ను విడువాక కాపాడును, ప్రభు యేసు కృప నన్ను విడువాక కాపాడును, అభయామిచ్చి నన్ను అద్దరికి చేర్చును, అభయామిచ్చి నన్ను అద్దరికి చేర్చును, జడియను బెదరను నా యేసు నాతో నుండగా, జడియను బెదరను నా యేసు నాతో నుండగా, నా యేసు నాతో నుండగా. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, కంటి పాపవలే నన్ను మమ్మల్ని కాచి కాపాడుతున్న సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. విడువని కృప, ఎడబాయని కృప మాతో ఉంచి మమ్మల్ని నడిపిస్తున్న సర్వశక్తిమంతుడా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాము నాయన. చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని, ఈ ఆరాధనలో నాతో పాటు ఏకీభవించి నీ కృపా దయ అయా నీ కనికరము నీ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, నీ మేలును జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని కనపరిచిన మా ప్రియులందరిపై నిండారైన మీ దీవెనలో దిగనమని వేడుకొనొచ్చు. చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ స్తుతి ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం గణపరుస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డారా, రెట్టింపు దీవెనలకు మనల్ని పాత్రులుగా ఆయన చేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డారా, ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని మహిమ, దేవుని శక్తి ఏమండి మరి మనలను ఆవరిస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డారా, గొప్ప దేవుని అభిషేకం, గొప్ప ఆదరణ మనకు కలుగుతూ ఉంటాయి. గొప్ప సమాధానం, గొప్ప విడుదల, గొప్ప స్వస్థతను మనం అనుభవించగలం. ప్రియా దేవుని బిడ్డారా, కనుక ఆరాధన క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విధముగా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచిన మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడే సమయం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని యొక్క మరి మాటలు ఏమండి మనకి నెమ్మదిని, దేవుని మాటలు మనకు సమాధానమును, ఏమండి దేవుని యొక్క మాటలు స్వస్థతను కూడా మనకి అనుగ్రహిస్తూ ఉంటాయి. దేవుని మాటలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి, ఆత్మీయ ఆరోగ్యాన్ని కూడా కలుగు చేస్తూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని యొక్క మాటల కొరకై మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జానుబాబు నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఈ ఆరాధనలో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినానండి. మరి ఈ సమయంలో విత్తబడబోచిన వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు అందరూ కలిసి ఏకీవించవలసిందిగా ప్రభువుని యేసుక్రీస్తునామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగా నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు,
కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. ఆరాధన ద్వారా వచ్చిన సంఘస్థులందరినీ మీరే దర్శించినందుకు, అభిషేకించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినబోతున్న మా అందరినీ మీరే దర్శించండి. వాక్యం ద్వారా మేము తెలుసుకోవాల్సిన ప్రతి ఆత్మీయ విషయాన్ని మాకు తెలియజేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు నీలో ఇంకా ఎక్కువగా బలపడేటట్లు, వారి జీవితంలో మంచి ఆత్మీయ స్థితిని కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితంలో వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు బలపడేటట్లు మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన కార్యక్రమం ముగింపు వరకు మీరు తోడైనవని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధంగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం కనుక ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశాన్ని మరొకసారి నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశానికి పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే నేటి దినాల్లో చాలామంది మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను చూపించి క్రైస్తవ విశ్వాసాన్ని క్రీస్తు మీద ఉన్న విశ్వాసాన్ని పాడు చేసేటటువంటి కొంతమంది దుర్బోధకులు, తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు మరి క్రీస్తు రక్షణ లేనివారు, వారు క్రీస్తుని విశ్వసించలేనివారు, అసలు ఆ బైబిల్కి వారికి సంబంధం లేదు. యేసు ప్రభు ఇచ్చేటటువంటి పాపక్షమాపణ రక్షణకి కూడా సంబంధం లేనటువంటి వారు క్రైస్తవ సేవకుల ముసుగుల్లో ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవుల దగ్గరికి వచ్చి క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేసే పనులు చేస్తూ ఉన్నారు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారు చెప్తున్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు మరి వారు ఎంతగా వక్రీకరించి చెప్తూ ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ వక్రీకరించి చెప్పేటటువంటి విషయాలు ఎంతవరకు అవి మరి పచ్చి అబద్ధాలు, వీటిని మీకు తెలియపరిచేటటువంటి ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా ఈ యొక్క అంశ సందేశాల ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క విలువైనటువంటి ఈ యొక్క ఆత్మీయ ఈ సందేశాలను చాలా మీ ఆధ్యాత్మిక జీవితానికి చాలా మేలు చేసే ఈ మాటలను శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా మీరు వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ అంశ సందేశాలను పూర్తిగా వీక్షించే ప్రయత్నాన్ని మీరు చేయండి. కొంత సమయాన్ని దేవుని యొక్క వాక్యం కొరకై మీరు కేటాయించగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా, మీ యొక్క మరి అక్కరలు అవసరతల విషయమై దేవుడు ప్రత్యేకంగా దృష్టి నిలిపి గొప్ప అద్భుత కార్యాలు మీ జీవితాలు ప్రభు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం ఈ అంశానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మనకి సమయం సరిపోకపోవడాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొన్ని విషయాలు మనం విడిచిపెట్టడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఆ విడిచిపెట్టినటువంటి విషయాలలో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేసుకుంటున్న మరి విషయాలుగా ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి విషయం యేసు ప్రభువారు ఇశ్రాయేలు కొరకు వచ్చి ఉన్నారని ఒక దుష్ప్రచారం నేటి దినాల్లో కొంతమంది తప్పుడు బోధకులు ప్రచారం చేయడం జరుగుతుంది. ఆయన మరి అన్యజనుల కొరకు రాలేదని మరి అనేక ఇతర విశ్వాసాలకు చెందినటువంటి సర్వమానవాళి కొరకు ఆయన రాలేదు అనేటటువంటి మరి విషయాలు వారు కొంతమంది తప్పుడు బోధకులు చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, చెప్పుతున్నటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకునే చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఆ విషయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని సమయంలో నేను చదివి వినిపించి వీటి వివరణ వాక్యానుసారంగా నేను మీ ముందుంచాలని మరి ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము ప్రియా దేవుని బిడ్డలారా 5-6 వచనాలను వారు ప్రధానంగా చూపించే ప్రయత్నాన్ని వారు చేస్తూ ఉన్నారు. ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు వారు చూపిస్తూ యేసు ప్రభువారు ఇశ్రాయేలు కొరకే వచ్చారు, కనుకనే ఇశ్రాయేలు యొద్దకే ఆయన శిష్యులను ఆయన పంపారు అనేటటువంటి విషయాన్ని చెబుతూ మరి అన్యజనుల కొరకు రాలేదు అనేటటువంటి మరి ఇతర విశ్వాసాలకు చెందిన సర్వమానవాళి కొరకు ఆయన రాలేదు అనేటటువంటి రీతిలో అబద్ధ బోధలు చేయడం, అబద్ధ సువార్త ప్రకటించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ సమయంలో ఇంతకీ యేసు ప్రభువారు ఇశ్రాయేలు కొరకే వచ్చారా, ఇశ్రాయేలు యొద్దకు మాత్రమే తన శిష్యులను పంపారా, లేక మరి ఆయన యొక్క మరి ఆ సమయంలో మరి ఆయన ఇశ్రాయేలు యొద్దకే పంపడానికి కారణం ఏంటి అనేటటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ తప్పుడు బోధకులు ఇశ్రాయేలు యొద్దకే ఇశ్రాయేలు కొరకే
యేసు ప్రభువారు వచ్చారని ప్రచారం చేస్తున్నా ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో కూడా మనం తెలుసుకుందాం. రండి ముందుగా ఆ ఒక మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి నేను చదువుతున్నాను, ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరియల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెల్లుడి అని అన్నిట్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభువారు శిష్యులకు ఆయా వ్యాధులపై, రోగాలపై, అపవిత్రాత్మలపై ఆయన అధికారం ఇచ్చి పరిచర్యకు యేసు ప్రభువారు ఆయన శిష్యులను పంపు సమయంలో వారికి చెప్పిన మాటలుగా ఈ మాటలను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలను పట్టుకొని నేడు కొంతమంది క్రీస్తు విరోధులుగాను, క్రీస్తు శిలువకు శత్రువులుగానో మరి నడుచుకునేటటువంటి కొంతమంది ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను సువార్తను వారు ఈ విధంగా ప్రకటించుచున్నారు. ఎవరికి ప్రకటిస్తున్నారంటే సాతాను సువార్తని క్రైస్తవులకు వారు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను యొక్క పరిచారకులుగా, సాతాను యొక్క సేవకులుగా, సాతాను యొక్క సువార్తికులుగా కొంతమంది పనిచేస్తున్నారు. నిజానికి వారు యేసు పిలుపు పొందినవారు కాదు, యేసు రక్షణ పొందినవారు కాదు, బైబిల్కి వారికి సంబంధం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అయినప్పటికీ వారు సాతాను పక్షంగా పనిచేస్తూ క్రైస్తవ విశ్వాసాన్ని క్రీస్తు మీద క్రైస్తవ బిడ్డలు కలిగి ఉన్న విశ్వాసాన్ని పాడు చేయడమే వారి యొక్క ప్రధాన పని అయి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మీద ఉన్న విశ్వాసాన్ని పాడు చేయడమే వారి యొక్క ప్రధాన పని అయి ఉన్నది. కనుక ఈ విషయాలు మనం తప్పక తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, విచిత్రమో ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు సువార్తను మించినటువంటి సువార్త ఇంకొకటి లేదు. ఈ విషయాన్ని గమనించండి. క్రీస్తు సువార్తను మించిన సువార్త ఇంకొకటి లేదు. అయితే వీరు ఏం చేస్తున్నారంటే మరి యొక్క సాతాను సువార్తను ప్రకటన చేసే, లేక సాతాను పక్షముగా సువార్తను ప్రకటన చేసేటటువంటి ఈ క్రీస్తు విరోధులైనటువంటి ఈ యొక్క సువార్తికులు ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు సువార్తను చెరపడానికి మరి క్రీస్తు యొక్క వాక్యాలను చూపించి క్రీస్తు వాక్యం మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని పాడు చేయడానికి వారు పూనుకుంటూ ఉన్నారు. అయితే ఇలాంటి వారిని గురించి అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి కొన్ని విషయాలు వ్రాసి తెలియపరుస్తున్నప్పుడు ఇలాంటి ఈ సాతాను సువార్తను ప్రకటించే వారి గురించి ఆయన ఏం చెప్పారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాతాను సువార్తను ప్రకటించేటటువంటి వీరు ఏం చేస్తుంటారంటే క్రీస్తుని మరి ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని పాడు చేయడం, ఆయన మాటల మీద ఉన్న విశ్వాసాన్ని పాడు చేయడం, అంతేకాకుండా వారు ఏం చేస్తూ ఉంటారంటే క్రీస్తు సువార్తను చెరుపు సువార్త క్రీస్తుని విశ్వసించిన వారిని కలవరపరచు సువార్త వారు చేస్తూ ఉంటూ ఉంటారంట. ఈ విషయాన్ని గమనించండి. అంటే ఆల్రెడీ మనం క్రీస్తు సువార్త విన్నాము, ఆ విన్నటువంటి సువార్తలో స్థిరపరచబడి యేసు దేవుడని మనం విశ్వసించాం. ఆయన నా పాపాల కొరకే వచ్చి నా పాపాల కొరకే ఆయన రక్తం కార్చి ఉన్నాడని, ఆయన ద్వారానే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలమని విషయాలు మనం విశ్వసించి నమ్మి క్రీస్తులో మన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాం. క్రీస్తు ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో ఆయన యొక్క మహిమను, ఆయన ప్రత్యక్షతను, ఆయన దైవత్వాన్ని అనేక రూపాల్లో ప్రత్యక్షపరచుకొని ఆయా కార్యాల ద్వారా ఆయన ఏర్పరచుకున్న ఆయన సంకల్పంలో ఉన్న వారందరినీ ఆయన రక్షించుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వీరేం చేస్తారంటే అలాంటి వారిని క్రీస్తు విశ్వాసం నుండి పాడు చేయడానికి క్రీస్తు సువార్తనే వారు ఏం చేస్తారంటే ప్రధాన లక్ష్యంగా తీసుకొని క్రీస్తు సువార్తని ఏం చేస్తుంటారంటే బలహీనపరిచేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. అంటే ముందుగా మనకు ప్రకటించబడిన ఆ సువార్త విషయాలనే వారు అందులో లోపాలను చూపించి మన విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి వ్రాసి తెలియపరుస్తున్నారు. సాతాను పక్షముగా మరి క్రీస్తు సువార్తకి భిన్నమైన సువార్తను ప్రకటించేవారు మీ మధ్యకి వస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తారంటే క్రీస్తు సువార్తను చెరపగోరేవారు, అంతేకాకుండా వారు ఏం చేస్తారంటే క్రీస్తుని విశ్వసించిన వారిని కలవరపరిచేటటువంటి సువార్త మాటలు వారు చెప్తూ ఉంటారని చెప్తూ వారి గురించి ఏమంటున్నారంటే పౌలు గారు, వారు శాపగ్రస్తులు. మరి క్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా సాతాను పక్షమైనటువంటి సాతాను సంబంధమైన సువార్త ప్రకటించేవారు ఎవరంట? శాపగ్రస్తులని ఆయన వ్రాసి తెలియపరిచినట్లు గలతీయులకు రాసిన పత్రిక 1:6-9 మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా,
ఏమండి ఈ విషయాలు తప్పక మీరు చదవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు సువార్తకు భిన్నమైన సువార్తను క్రైస్తవుల దగ్గరకు తెచ్చి ప్రకటించు సువార్త ఈ కడవర దినాల్లో కొంతమంది చేస్తూ ఉన్నారు. అలాంటి వారిని మనం ప్రార్థనాపూర్వకంగా గుర్తించి గ్రహించి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7-9లో మనం చూస్తుంటాం. యూదులు కాకయే తాము యూదులమని ఆ అబద్ధమాడు సాతాను సమాజపు వారిని గూర్చి ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు ఫిలదెల్ఫియా సంఘమునకు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది యూదులు కాకనే వారు యూదులని చెప్పి యూదుల ముసుగులో ఫిలదెల్ఫియా సంఘంలోనికి ప్రవేశించి ఫిలదెల్ఫియా సంఘం యొక్క క్రీస్తు ఎడల ఉన్న విశ్వాసాన్ని, వాక్యం ఎడల ఉన్న విశ్వాసాన్ని పాడు చేయడానికి కొంతమంది పూనుకుంటూ ఉన్నారంట. ప్రియా దేవుని బిడ్డలారా, వారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి ప్రభువు తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7-9 ఆ ఒక వాక్య వచనాల్లో ఉన్నట్లు యూదులు కాకయే మీ యూదులమని చెప్పుకునే రీతిలో కొంతమంది ఈ మధ్యకాలంలో క్రైస్తవులు కాకుండానే మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ సాతాను యొక్క సువార్తను క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవుల దగ్గరికి తీసుకుని వచ్చే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. వారు తీసుకుని వచ్చి వారు ఏం చెప్తున్నారంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మేము ఒకనొకప్పుడు మేము క్రైస్తవులమే అని అబద్ధాలు చెప్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఒక సాతాను సమాజపు వారుగా వారు ఒక గ్రూపుగా వారు తయారయ్యి వారు ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులు ఎక్కువగా నివసిస్తున్న గ్రామాలలోనికి వస్తూ క్రైస్తవుల దగ్గరికి వచ్చి వారు సువార్త ఎలా ప్రారంభిస్తున్నారంటే, ప్రియా దేవుని బిడ్డలారా, నేను క్రైస్తవుడిని ఒకనొకప్పుడు మరి యేసు ప్రభు దేవుడు కాదని కొద్దిగా లేటుగా నేను తెలుసుకున్నాను. అది ఎలాగో మీకు తెలియపరుస్తాను. మరి ఈ విషయాలు మీరు కలిగి ఉన్నటువంటి వాక్యములోనే ఉన్నాయి, బైబిల్లోనే ఉన్నాయని వారు పరిచయమై ఈ విధంగా సాతాను యొక్క సువార్తను ప్రకటించే ప్రయత్నాన్ని వారు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి వీరి గురించి దేవుని వాక్యం చెప్తుంది. ఇలాంటి వారంట మరి వీరు దొంగ అపోస్తుల వేషము వేసుకునేవారంట. అంతేకాకుండా సాతాను పరిచారకులు, నీతి పరిచారకులుగా వీరేం చేస్తూ ఉంటారంటండి, క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవుల దగ్గరికి వస్తూ ఉంటారు. వెలుగుదూత వేషము వేసుకొని సాతాను యొక్క పక్షముగా సువార్త పరిచర్య చేసేవారు. ప్రియా దేవుని బిడ్డలారా, వీరి గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియపరుస్తూ కొరింథీ సంఘాన్ని జాగ్రత్త పరిచినట్లు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13-15 వచనాలు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి వీరికి మరి వీరి యొక్క క్రియలను బట్టి వీరికి అంతము కలుగునని మరి వీరి క్రియలు చొప్పున వీరికి అంతము కలుగునని పౌలు గారు అక్కడ వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి క్రీస్తు యొక్క సువార్తను చెరిపెట్టేటువంటి పని చేసిన క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవుల్లో కలవరపరిచేటటువంటి పని చేసిన క్రీస్తు సువార్తకు భిన్నమైన సువార్త చెప్పుతూ క్రీస్తు దేవుడు కాడని, ఆయన ఇశ్రాయేలు కొరకే వచ్చారని ఇలాంటి అబద్ధ సువార్త చెప్పేవారికి భయంకరమైన అంతం ఉంటుంది, భయంకరమైన తీర్పు వారి మీదకి వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వీరు క్రైస్తవుల దగ్గరికి వచ్చి వారు ఏం చెప్తున్నారంటే, ఆయన మన కొరకు రాలేదంటమ్మా, ఆయన ఇశ్రాయేలు కొరకే వచ్చారని ఆయనే స్వయంగా చెప్పారని మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉన్నటువంటి మాటలు వారు చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే వీరిని క్రీస్తు విరోధులు అని నేను సంబోధించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ కడవర దినాల్లో క్రీస్తు విరోధులు కోకొలలుగా మరి విస్తరిస్తారని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22, 18, 19, 20 వచనాల ద్వారా ఈ విషయాలన్నీ మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముందు ఇశ్రాయేలులోని నశించిన గొర్రెల యొద్దకు ఎందుకు వెళ్ళమన్నారో ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన శిష్యుల్ని ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము కాలం నుంచి యూదులు లేక ఇశ్రాయేలీయులు వారు దేవుని ప్రజలని, దేవుడు వారిని ఏర్పరచుకున్న ప్రజలని, దేవుడు వారిని కోరుకున్న ప్రజలని, దేవుడు వారిని పిలిచి వారిని ఆయన కొరకు ప్రత్యేకపరుచుకున్న పరిశుద్ధ ప్రజలని, అంతేకాకుండా దేవుడు వారితో ఒక నిత్య నిబంధన చేసిన ప్రజలని మనం దేవుని వాక్యంలో ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం.
ఈ ఆదికాండం 12వ అధ్యాయం నుండి ఆ 17వ అధ్యాయంలో కూడా మీరు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో యోధా ప్రజలతో ఆయన ఏం చేసుకున్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా అంటే అబ్రహాముతో ఒక నిత్య నిబంధన చేసుకున్నాడు. నీ ద్వారా వచ్చేటటువంటి జనాంగాలు మరి నా ప్రజలుగా వారు ఉంటారని దేవుడు వారిని కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు మొదట మరి ఇశ్రాయేలులో నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళమనడంలో ఇది ప్రధానమైన ఉద్దేశం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు వారితో ఒక ప్రత్యేకమైన ఒడంబడిక నిత్య నిబంధన ఆయన చేశారు ప్రియా దేవుని బిడ్డలారా. అందువల్ల దేవుని రాజ్య సువార్త వారికి ప్రథమంగా బోధించడం తగిన విషయమే అని యేసు ప్రభువారు ఉద్దేశించి తలంచి ప్రియా దేవుని బిడ్డలారా శిష్యులను ఇశ్రాయేలు నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళమని చెప్పినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా ఎందులో భాగంగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు అబ్రహాముతో చేసిన నిత్య నిబంధన, దేవుడు అబ్రహాము ద్వారా వచ్చే సంతతి తన ప్రజలుగా ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు గనక మొదట వారి దగ్గరికే సువార్త ప్రకటించమని వారి దగ్గరికి వెళ్ళమని శిష్యులకు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ అన్యజనులు అనే మాట మనం చూస్తూ ఉంటాం. అంటే అన్యజనుల మార్గాల్లోకి వెళ్ళొద్దన్నారు, సమరయుల పట్టణాల్లోకి కూడా వెళ్ళొద్దన్నారు. ఇంతకీ అన్యజనులు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వీరు ఇతర జనాంగాలు, అంటే ప్రియా దేవుని బిడ్డలారా యూదులు కానివారు. అంతేకాకుండా ఇంకో మాట ఇక్కడ మనం చూస్తున్నాం, సమరయ ప్రజలని కూడా మనం చూస్తున్నాం. సమరయ ప్రజలంటే సంకర జాతి వారని వీరు పుట్టుపూర్వోత్తరాలు రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియులారా విషయాలు గమనించండి. అయితే సమరయ వారిని యూదులు అసహించుకునేవారు, వారితో ఎటువంటి పొత్తు కూడా పెట్టుకునేవారు కాదంటే ఎవరు? యూదులు. ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్త 4వ అధ్యాయం 9 విషయాలు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా వారికి బోధించవద్దని యేసు తన శిష్యులతో చెప్పిన కారణం ఇది మట్టుగా కాదు. ఈ విషయాన్ని గమనించండి. అంటే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందును బట్టి ఆ కారణాన్ని బట్టి వారి దగ్గరికి వెళ్ళొద్దు అని యేసు ప్రభువారు అనలేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన ఎందుకు ఆ సమయంలో వెళ్ళొద్దని చెప్పారో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా వారికి దేవుని రాజ్య శుభవార్త ప్రకటించేటటువంటి సమయం ఇంకా రాలేదు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా వారి యొద్దకు వారి మధ్యకు వెళ్ళవద్దని యేసు ప్రభువారు చెప్పినట్లు మనం చూస్తుంటాం. అయితే తరువాత కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా సమయం వచ్చింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 42 వరకు, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 5-25 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు మరి అన్యజనుల మధ్య సువార్త ప్రకటించబడడం జరిగింది. సమరయుల పట్టణాల్లో కూడా అద్భుతమైనటువంటి సువార్త పరిచర్య జరిగినప్పుడు విశేషమైన అద్భుతాలు జరిగినప్పుడు సమరయులు క్రీస్తుని విశ్వసించారు, అన్యజనులు క్రీస్తుని విశ్వసించారు. మరి ప్రాముఖ్యంగా యేసు ప్రభువారే సమరయ స్త్రీకి సువార్త ప్రకటించినప్పుడు సమరయ స్త్రీ యేసు ప్రభువారిని మెస్సియాగా, వారు ఎదురు చూసే మెస్సియాగా వారు గుర్తించి గ్రహించి ఆ ఒక సమరయ ఆ గ్రామంలో ఉన్న వారందరినీ ఇగో మరి మనం ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆయనే నాతో మాట్లాడారు అని చెప్పి క్రీస్తు దగ్గరికి వారందరినీ తీసుకొని వచ్చినప్పుడు వారందరూ క్రీస్తుని విశ్వసించినట్లు దేవుని వాక్యంలో చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఇంకా వివరంగా మీరు తెలుసుకోవాలంటే అపొస్తలుల కార్యములు 1:8లో మనం చూస్తుంటాం. అక్కడ యేసు ప్రభువు శిష్యులతో చెప్తారు, ఆయన ఆరోహణము కాకముందు ఆయన ఏమని చెప్తారంటే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటనో భూదిగాంతముల వరకు నాకు సాక్షులై యుందురని వారితో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాలు గమనించండి. యేసు ప్రభువారు ఇశ్రాయేలు కొరకే వచ్చినట్లయితే మరి సమరయులకి కూడా మీరు సువార్త ప్రకటిస్తారు, నాకు సాక్షులుగా ఉంటారు. మరి ఎందుకని ఎందుకు మరి ప్రభు ఈ మాటను మరి ఆయన ఆరోహణం కాకముందు శిష్యులకు చెప్పి ఉన్నారనేది మనం తప్పక ఆలోచన చేయాలి. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే యేసు ప్రభువారు సర్వమానవాళి కొరకు ఆయన వచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో ఈ సమయము అనేటటువంటి మాటకు సంబంధించిన కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభువారు ఆయన శిష్యులు కానా అనే ఊరిలో
వివాహంలో పాల్గొనడానికి వారు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అక్కడికి వెళ్ళినప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు మరియ వచ్చి ఏమంటుందంటే, బోధకుడా, ఇగో ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందని యేసుప్రభు వారు తన్నప్పుడు యేసుప్రభు వారు అంటారు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, నీళ్లు ద్రాక్షరసముగా మార్చే సమయం ఇంకా రాలేదు అనే విషయాన్ని, నా సమయం ఇంకా రాలేదనే విషయాన్ని ప్రభు అక్కడ చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు యోహాను సువార్త 2వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఎందుకంటే యేసు ప్రభు వారు ఇశ్రాయేలులో నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళమన్నారు. అప్పుడు వారికి సువార్త ప్రకటించే సమయం కనుక వారి దగ్గరికి శిష్యులను వెళ్ళమన్నారు. కానీ అన్యజనుల మార్గంలోనికి సమరయుల పట్టణాల్లోనికి ఆయన ఎందుకు వెళ్ళొద్దన్నారంటే, ఇంకా వారికి దేవుని రాజ్య సువార్త ప్రకటించే సమయం రాలేదు కనుక అక్కడికి వారిని ఆ సమయంలో పంపలేదు. తరువాత కాలంలో అన్యజనుల మార్గాల్లో సువార్త జరిగింది, సమరయుల పట్టణాల్లో అద్భుతమైన సువార్త జరిగింది. అది ఎలానో మనం తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రసంగి 3వ అధ్యాయం 1 నుండి 11 వరకు ఉన్న వాక్య వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, ప్రతిదానికి సమయమో కలదు అని చెప్పుతూ, కట్టుటకు సమయం కలదు, కౌగిలించుకున్నటకు సమయం కలదు, వెదుకుటకు సమయం కలదు, ప్రేమించుటకు సమయం కలదు, సమాధాన పడుటకు సమయం కలదు, మాట్లాడుటకు సమయం కలదు అని విషయాలు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని మరి ప్రభు అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మానవుని యొక్క తలంపులతో, ఆలోచనలతో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ దేవుని యొక్క మానవుని యొక్క జ్ఞానంతో దేవుని యొక్క విషయాలను మరి అర్థం చేసుకోవడం అది చాలా కష్టము ప్రియా దేవుని బిడ్డలారా. అంటే మానవ జ్ఞానముతో దేవుని విషయాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే దేవుని విషయాలు మనకి తెలియపరచబడాలి అంటే దేవుని విశ్వసించాలి, దేవుని కలిగి ఉండాలి. ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని యొక్క తలంపులు మనకి తెలియపరచబడతాయి. అప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని ఎడల మన విశ్వాసం కలిగి ఉంటూ ఉంటాం కనుక ప్రతి విషయాన్ని మనం ఏంటవుతాం, నమ్మేటటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉంటాం. ఇతరులకి కూడా ఆ విశ్వాసం, ఆ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ విశ్వాసంలోనికి నడిపించేటటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 7-8లో మనం చూస్తున్నప్పుడు, పర్ణశాల పండుగ జరుగుతున్నప్పుడు యెరూషలేములో ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు శిష్యులు అంటారు, అయ్యా ఇగో మరి ఆ పండుగలో పాల్గొనడానికి మనం వెళ్దామంటే ప్రభు అంటారు, నా సమయం ఇంకా రాలేదు అని వారికి చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఆయన అంటూ ఉంటారు, మీరు పండుగకు వెలుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు. గనుకనే ఈ పండుగకు ఇప్పుడే మరి వెళ్ళనని వారితో చెప్పినని మనం చూస్తూ ఉంటాం. అయితే సగం పండుగ అయిన తర్వాత యేసు ప్రభువారు అక్కడ ఉన్న దేవాలయంలో బోధిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంటూ ఉంటుంది. అన్యజనులకు సువార్త ప్రకటించే సమయం ఉంది, సమరయుల పట్టణాల్లో కూడా సువార్త ప్రకటించే సమయం ఉంది. కనుకనే యేసు ప్రభువారు నశించిన ఇశ్రాయేలు గొర్రెల యొద్దకు ముందు వెళ్ళమని చెప్పినట్లు మనం చూస్తుంటాం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విధంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయాలి. కానీ దాన్ని తప్పుడుగా వక్రీకరించి ఇతరుల విశ్వాసాన్ని పాడు చేసే ప్రయత్నాన్ని ఎవరు కూడా చేయకూడదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. మరికొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 1:8 మరి ముందు మనం చదువుకొని కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలు ఈ వచనంలోంచి నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ ఆ ఒక దేశములు ఎందంతటా భూదిగాంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని ప్రభు ఆరోహణము కాకమునుపు శిష్యులతో ఈ మాటలు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇక్కడ ఈ విషయాన్ని గమనించండి. భూదిగాంతముల వరకు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, భూమి యొక్క చివర నివసించు ప్రతి ప్రజలకు కూడా మరి క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది. మరి క్రీస్తు కలిగిన ప్రతి ఒక్కరూ క్రీస్తు శిష్యులుగా ప్రత్యేకించబడిన ప్రతి ఒక్కరి ద్వారా కూడా క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది. వారు క్రీస్తు సాక్షులుగా ఉంటారు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటటువంటి ఒక
గొప్ప శక్తితో కూడినటువంటి కార్యం, ఏమండి ఉద్యమంతో కూడిన కార్యం, ఏమండి పరిశుద్ధాత్మ ప్రేరణలో నడిపింపులో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సువార్త పరిచర్య అని యేసుప్రభు వారు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, భూదిగాంతముల వరకు అంటే భూమి యొక్క చివర ఏమండి ప్రాంతాల వరకు అంటే ప్రియా జనబిడ్లారా, అంటే సర్వమానవాళి కూడా ఏమండి యేసు దేవుడని విశ్వసించాలి. ఏమండి యేసు ఎందుకు వచ్చారో, ఎందుకు మరణించారో, ఎందుకు ఆయన మరణించి తిరిగి లేచి ఆయన మరల పరలోకానికి ఆరోహణం అయిపోయారో, ఆయన చెప్పిన మాటలన్నీ కూడా సర్వలోకంలో ఉన్నవారికి తెలియపరచాలి. ప్రియా జనబిడ్లారా, ఏమండి ఆయన ఇచ్చే పాపక్షమాపణ సర్వమానవాళికి తెలియపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలన్నీ ఈ అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8లో మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియా జనబిడ్లారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా జనబిడ్లారా, 10 మంది కుష్ఠరోగులు క్రీస్తు ద్వారా స్వస్థపరచబడ్డారు. అయితే కృతజ్ఞతతో తిరిగి వచ్చి ఏమండి స్వస్థత పొందినటువంటి, బాగు చేయబడినటువంటి, ఏమండి అన్యుడైనటువంటి సమరయుణ్ణి మనం చూస్తూ ఉంటాం. ప్రియా జనబిడ్లారా, ఈ విషయాలు లూకా సువార్త 17వ అధ్యాయం 11, 19, 17వ అధ్యాయం 15, 16 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభువారు ఇశ్రాయేలు కొరకే వచ్చినట్లయితే మరి యొక్క అన్యుడైనటువంటి సమరయుని ఏమండి మరి ఆయన ఎందుకు స్వస్థపరుస్తారు? ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఈ విషయాలు గమనించండి. ఏమండి ఒక అన్యుడైనటువంటి సమరయుణ్ణి అంటే 10 మంది వచ్చారు, అందులో ఒక వ్యక్తి కృతజ్ఞతగా వచ్చాడు, మిగతా 9 మంది కూడా బాగు చేయబడ్డారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సర్వమానవాళి కొరకు వచ్చారని ఏమండి ఈ సందర్భాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు యేసు ప్రభు దగ్గరికి ఆనాడు అన్ని జాతుల వారు వచ్చారు, అన్ని కులాల వారు కూడా వచ్చారు. వచ్చినటువంటి అందరినీ ఏ భేదము లేకుండా ఏమండి వారికి దేవుని రాజ్య సువార్తతో పాటు వారి రోగాలను ఆయన బాగు చేసినట్లు మత్తయి సువార్త 4వ అధ్యాయం 23, 25 ఆ వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి ఆనాడు దెకపోలి నుండి అనేకులు వచ్చినట్లు మత్తయి సువార్త 4వ అధ్యాయం 25లో మనం చూస్తూ ఉంటాం. ఏమండి ఈ దెకపోలి సేనాదయము పట్టిన వాని యొక్క ఊరుగా మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 20 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దెకపోలి అంటే గ్రీకు భాషలో 10 నగరాలు అని అర్థం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది గెరాసేనుల దేశం ఈ దెకపోలి ప్రాంతంలోనిదే అని మరి మనం తప్పక తెలుసుకోవాలి. అంటే గెరాసేనుల దేశం దెకపోలి ప్రాంతంలోనిదని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ ప్రాంతాలలో నివసించేవారు ఏమండి మరి వారు యూదులు కారని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, కొర్నేలి అన్యుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే రక్షణను దేవుడు ఏమండి కొర్నేలికి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏమండి కొర్నేలి కుటుంబాన్ని, కొర్నేలి యొక్క బంధువులు, స్నేహితులందరినీ కూడా దేవుడు రక్షించుకున్నట్లు మనం చూస్తుంటాం. ఈ విషయాలు అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 28, 34, 35, 36, 38 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఏమండి ఆయన అనేక ప్రాంతాలు ఆయన సంచరించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని రాజ్య విషయాలను ఏమండి అనేక అద్భుతాలు చేటులో అనేక ప్రాంతాలను ఆయన సంచరించుచుండెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయం కూడా అపొస్తలుల కార్యములో 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. సంచరించడం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, కులమత భేదాలు లేకుండా అందరికీ దేవుని రాజ్య సువార్తను, స్వస్థతను ఆనాడు యేసు ప్రభువారు ప్రకటించారు, వారిని స్వస్థపరిచినట్లు మనం చూస్తుంటాం. అపొస్తలుల కార్యములో 8వ అధ్యాయం 1 నుండి 8, అపొస్తలుల కార్యములో 13వ అధ్యాయం 46, 48 వచనాల్లో మనం చూడగలం. పిల్లల విషయాలు గమనించండి. అన్ని ప్రాంతాలకు, అన్ని గ్రామాలకు యేసు ప్రభువారు వెళ్ళారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఇశ్రాయేలు కొరకే కాదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, అన్యజనుల కొరకు, అంతేకాకుండా సమరయుల కొరకు, సమస్త లేక సర్వమానవాళి కొరకు ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు తన యొక్క ఏమండి ప్రాణాన్ని పెట్టడానికి, తన పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి, సర్వమానవాళిని వారి పాపాల శాపాల నుండి విడిపించడానికి, రక్షించడానికి ఆయన వచ్చారని తప్పక ఏమండి ఈ వాక్య వచనాల ద్వారా మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11వ అధ్యాయం ఏమండి 49 నుండి 52 ఆ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుట కొరకును ఏమండి ఆయన చావనై ఉన్నాడని ఏమండి కయప అనేటటువంటి ఒక ప్రధాన యాజకుడు ఏమండి ప్రవచించినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా,
యేసు ప్రభువారు ఏమండి పరిసయ్యులు శాస్త్రులతో శిష్యుల సమక్షంలో మత్తయి సువార్త 9:13 ఆయన ఏమంటూ ఉంటారంటే, నేను పాపులను పిలువ వచ్చి తిని నీతిమంతులను పిలువ రాలేదు అని యేసు ప్రభువారు అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. నేను పాపులను పిలువ వచ్చి తిని అంటే ఏమండి నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని దానిలో ఏమండి భావము అర్థము దాగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే పరిసయ్యులు శాస్త్రులు ఏమండి వారు ఏమండి దేవుని యొక్క లేఖనాలను ప్రవక్తల ప్రవచనాలను ఏమండి వారు పఠించేవారు గనుక నీతిమంతుడు ఒక్కడూ లేడని విషయం వారికి తెలిసి ఉండాలి. కానీ వారు ఏం చేశారంటే ఆ విషయాన్ని గుర్తించలేకపోయారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే యేసు ప్రభువారు అంటున్నారు, ఏమంటున్నారంటే నేను పాపులను పిలువ వచ్చి తిని. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏమండి అందరూ పాపులే అనే విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నారు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలు ఆదిలో ఆజ్ఞాతిక్రమ పాపాన్ని బట్టి వారి దగ్గర నుండి పాపం ఏంటంటే సర్వమానవాళికి సంక్రమించింది. ఏమండి మరి సర్వమానవాళిని కూడా మరణము ఏలుబడి చేసే పరిస్థితి, శాపాలు ఏలుబడి చేసే పరిస్థితి ప్రతి మానవునికి ఆదాము అవ్వల దగ్గర నుండి ప్రారంభమైందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుంటాం 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి ఈ మాటలను బట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే యేసు ప్రభువారు ఇశ్రాయేలు కొరకే కాదు కానీ ఆయన సర్వమానవాళి కొరకు ఆయన వచ్చారు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము యొక్క ఆజ్ఞాతిక్రమ పాపం సర్వమానవాళిలో అది ఏమండి కొనసాగించబడుతూనే ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి ఈ విషయం ఏమండి మరి విమర్శించే వానికి తెలియకపోవచ్చు. ఈ విషయం ఏమండి మరి ఆ దైవాన్ని విశ్వసించలేని వానికి తెలియకపోవచ్చు. కానీ ఏమండి ఆదాము యొక్క పాపం ప్రతి ఒక్కరిలో అది పనిచేస్తూ ఉంది, అది ప్రతి ఒక్కరిని ఏలుబడి చేస్తుందనే ఈ విషయం దేవునికి మాత్రమే తెలుసు ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ఆయన పాపులను రక్షించడానికి ఏమండి మరి పాపాల స్థానంలో తను తానే పరిశుద్ధమైన బలిగా సర్వమానవాళి స్థానంలో ఆయన బలైపోవడానికి ఆయన భూలోకానికి వచ్చారని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఎందుకు ఇంత వివరంగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తున్నానంటే ఈ యొక్క ఏమండి తప్పుడు బోధకులు అంటే క్రైస్తవులు కారువారు ఏమండి క్రీస్తు పిలుపు సేవా పిలుపు వారికి లేదు. ఏమండి వారు ఇతర విశ్వాసాలకి చెందినవారు కానీ క్రైస్తవ విశ్వాసాన్ని క్రైస్తవ సువార్తను చెరపగోరి క్రైస్తవ ఏమండి బిడ్డలలో ఒక ఏమండి తప్పుడు బోధల ద్వారా కలవరాన్ని సృష్టించి ఏమండి మరి సాతాను యొక్క గుంపులోనికి తీసుకుని వెళ్ళడానికి ఏమండి క్రీస్తు పరిశుద్ధ ప్రజలను నరకానికి తీసుకుని వెళ్ళే ఏమండి తప్పుడు సువార్త ప్రకటించేటటువంటి ఏమండి ఆ ఒక వ్యక్తులను మనం చూస్తున్నాం. వారు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు ఏమండి సర్వమానవాళి కొరకు రాలేదు, ఇశ్రాయేలు కొరకే వచ్చారనేటటువంటి తప్పుడు సువార్తను చేయటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఇంత వివరముగా ఈ విషయాలన్నీ తెలియపరచడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారు సర్వమానవాళి కొరకు ఆయన వచ్చారు అనేటటువంటి ఆ విషయాలు మీకు తెలియపరచడానికి ఇంత వివరముగా ఇన్ని విషయాలు మీకు తెలియపరిచే ఈ యొక్క ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా ఈ ఆరాధనలో నేను చేయడము జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. యేసు ప్రభువారు నా కొరకు వచ్చారు, మీ కొరకు వచ్చారు. ఏమండి ఆయన సర్వమానవాళి కొరకు ఆయన వచ్చారు. ఏమండి మరి మనం ఏ కులానికి చెందిన వారమైనా ఏ మత విశ్వాసాలకి చెందిన వారమైనా ప్రియా దేవుని బిడ్డలారా ఏ ప్రాంతానికి చెందిన వారమైనా ఏ గ్రామానికి చెందిన వారమైనా ఏ దేశానికి చెందిన వారమైనా ఏమండి నల్లవారమైనా తెల్లవారమైనా ఏమండి ఏ తెగకు చెందిన వారమైనా మనందరి కొరకు యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన పాపాల శాపాల స్థానంలో ఆయన కార్చారని తప్పక మనం తెలుసుకోవాలి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు కొరకే కాదు సమస్త ప్రజల కొరకు ఆయన వచ్చారు అని తెలియపరచడానికి ఎంత వివరముగా ఈ విషయాలు మీకు తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డలారా మరి ఏమండి యేసు ప్రభువారంట యూదులను శపించారు అని ఏమండి ఒక మతబోధకుడు మరి చెప్పడం జరిగింది. ఇంతకీ యేసు ప్రభువారు యూదులను శపించారా? మరి ఆ శపించేటటువంటి ఆ సందర్భ వాక్యవచనాలు ఏ విషయాలు ఆయన చూపిస్తున్నాడో అసలు దాని అర్థం ఏంటో వచ్చే వారం మనం
తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డారా, బహు వివరముగా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అంతేకాకుండా మరి యొక్క నాస్తిక సత్యాన్ని వేసి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఏమండి, బైబిల్లో మనిషి పాత్ర కన్నా ఏమండి మరి యెహోవా పాత్ర బహు దుర్మార్గంగా ఉందని మరి ఆయన చెప్పడం జరిగింది. ఈ విషయాలు వచ్చే ఆదివారపు ఆరాధనలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఏమండి ఈ విషయాలు తెలుసుకోవడానికి సిద్ధపడి ఆరాధనలో పాల్గొని తద్వారా ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఈ యొక్క ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఇగో ప్రభా, మా విశ్వాసాన్ని అయా మేము కాపాడుకోవడానికి ప్రభువా ఈ రకమైనటువంటి నీ ఆత్మ ద్వారా అయా అద్భుతమైనటువంటి విషయాలను నీ వాక్య వెలుగులోంచి మాకు బోధిస్తూ అయా ఇగో తప్పుడు బోధలను గుర్తించి ప్రభువా వాటి నుండి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి, మా విశ్వాసమును, మా ఆత్మీయతను, మా రక్షణను కాపాడుకోవడానికి ప్రభువా ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. ఈ ఆరాధనలో పాల్గొని ఈ మాటలు విని నీ బిడ్డలను దీవించండి. వారి అక్కరాల అవసరతలు మీరు తీర్చండి. వారి కుటుంబాలపై మీ కనుదృష్టిని మీరు ఉంచి వారి అక్కరాల అవసరతలు మీరు తీరుస్తూ అన్ని విషయాలలో వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి అద్భుత మీ ఆశీర్వాదాలతో, అద్భుతమైన ఆశ్చర్య కార్యాలతో నింపి మీ కృపలో వారిని మీరు వర్ధిల్లచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుగున ఆహారమునడు మాకు దయచేయి. మానవసరము క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధన కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొని నామాన్ని కనపరిచిన మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్మా మీద వర్షింపజేయు మీషా, అసతోనమి యునామో నీ సత్య వాగ్దాతమో ఈ మాయి మీద కృమరించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుమో దేవా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి మరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా ఈ విశ్వాస పరిచర్యలో మీ చేయూతను అందించి మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులై ఏమండి తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను నూరొత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. నీ నీడలోన, నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవ, నీ ప్రేమ కురిపించుమా ప్రభు. నీ నీడలోన, నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు ద్రోవ, నీ ప్రేమ కురిపించుమా ప్రభు. నీ నీడలోన, నీ జాడలోన
హల్లెలూయా 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 హల్లెలూయా